ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇదైతే థర్స్‌డే వ్లాగ్. ఇక ఈరోజు కుల్ఫీ చేశాను. అబ్బా! అస్సలు వెయిట్ చేసేయకుండా తినేసారన్నమాట. సో, ఆ రెసిపీ అనేది ఈ వ్లాగ్‌లో అయితే ఉంది. సో, మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే వ్లాగ్ అనేది ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతానని చెప్పాను కదా! వార్మ్ వాటరు. సో, లేచిన వెంటనే వాటర్‌ని బాయిల్ చేసుకొని, అది కూల్ డౌన్ అయ్యి, సో, అదంతా టైమ్ టేకింగ్ ప్రొసీజర్. ఇంకా పిల్లల్ని పట్టించుకోనికి ఇబ్బంది అయిపోతుందన్నమాట. అంటే పిల్లలకి స్నాక్స్, వాళ్ళకి వాటర్ బాయిల్ చేయాలి. ఆ తర్వాత కూల్ అయిన తర్వాత బాటిల్స్‌లో నింపాలి. సో, టైమ్ టేకింగ్ ప్రొసీజర్ కదా! సో, నా కోసం నేనేం చేస్తానంటే నైటే వాటిని బాయిల్ చేసేస్తాను. బాయిల్ చేసి ఒక 1 అవర్ అలానే పెట్టానంటే కొంచెం కూల్ డౌన్ అవుతాయి కదా! అప్పుడు ఫ్లాస్క్‌లో అయితే వేసి పెట్టేస్తాను. సో, మార్నింగ్ లేచిన వెంటనే నాకు వార్మ్ వాటర్ అయితే రెడీగా ఉంటుంది కదా! లేచిన వెంటనే ఒక గ్లాస్ అయితే తీసుకుంటాను. కుదిరే వాళ్ళు ఒక 2 గ్లాసెస్ తీసుకున్నా కూడా బాగుంటుంది. బౌల్ అంతా కూడా క్లీన్ అయిపోతుందన్నమాట. బట్ నాకు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా ఫీల్ అవుతాను. సో, అందుకని ఒక గ్లాస్ అయితే తీసుకుంటా. ఒక 1 అవర్ గ్యాప్ వదిలేసి మళ్ళీ ఇంకొక గ్లాస్ అయితే తీసుకుంటాను. అలా బ్రేక్‌ఫాస్ట్ కన్నా ముందే నాకు ఒక 2-3 గ్లాసెస్ ఆఫ్ లిక్విడ్స్ అయితే వెళ్ళిపోతాయి. పైల్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా లేచిన వెంటనే ఇలా వార్మ్ వాటర్ తీసుకోవడము, అంటే వీలైతే ఎక్కువగానే తీసుకోవచ్చండి. ఒక 2-3 గ్లాసెస్ లేదా ఒక 1 లీటర్ వరకైతే తీసుకోవచ్చు. ఈజీగా బౌల్ మూవ్‌మెంట్ అనేది జరిగిపోతుంది మనం లేచిన వెంటనే వాటర్ తీసుకోవడం వల్ల. అండ్ డెలివరీ అయిన తర్వాత మ్యాక్స్ టు మ్యాక్స్ అది నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా వితిన్ 1 మంత్‌లోనే పైల్స్ ప్రాబ్లమ్ అనేది సివియర్‌గా కాకపోయినా పైల్స్ అయితే వస్తాయన్నమాట. సో, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనము ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో, పీచు పదార్థం ఎక్కువగా ఉండేది. అంటే పొట్టుతో సహా తీసుకోవాలి ఏం తిన్నా. సపోటాని మంచిగా వాష్ చేసుకొని స్కిన్‌ని తీసేయకుండా తినడము. యాపిలు, అలాగే క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ పొట్టు తీయకుండా మళ్ళీ జ్యూస్ చేసేసి పొట్టుని తీసేయకుండా అలా తీసుకుంటే మనం పైల్స్ ప్రాబ్లమ్ నుంచి అయితే ఈజీగా బయటికి రావచ్చు. పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళారు. ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా! స్కూల్ నుంచి హాఫ్ డేకే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత కొంచెం చల్లగా తినాలనిపిస్తది అని అంటుంటారన్నమాట. ఐస్ క్రీమ్ కావాలి, జ్యూస్ కావాలి అలాగా. సో, అందుకని నేను ఈరోజు కుల్ఫీని అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో, కొన్ని సేమియా అలా వేసేసి ఇంట్లోనే కుల్ఫీని అయితే చేసేద్దాము అనేసి అనుకుంటున్నాను. సో, అందుకే వాళ్ళు వెళ్ళిన వెంటనే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ వచ్చేలోపు, ఈవినింగ్ కాదు ఆఫ్టర్నూన్ కల్లా వస్తారు. వచ్చిన తర్వాత కొంచెం అలా లంచ్ చేసేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే ఒక 4-5 అవర్స్ పైనే అవుతుంది కదా కుల్ఫీ అనేది రెడీ అవుతుంది అనేసి. ఇంక ఇక్కడైతే నేను ఒక 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. సో, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని కూడా చాప్ చేసి సైడ్‌కైతే పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేది మన చాయిస్ అండి. నేనైతే ఇక్కడ పిస్తా, ఆల్మండ్ అలాగే క్యాష్యూస్‌ని తీసుకొని చిన్నగా చాప్ అయితే చేసేసి సైడ్‌కైతే పెట్టుకున్నాను. 1 లీటర్ మిల్క్ అనేసి చెప్పాను కదా! ఒక వెసల్ తీసుకొని మిల్క్ అయితే యాడ్ చేసి బాయిల్‌కైతే పెట్టేశాను. అలాగే మనకి కుల్ఫీలో ఇలా సేమియాలు తగులుతూ ఉంటే చాలా బావుంటాయి కదా! సో, అందుకనేసి ఒక టేబుల్ స్పూన్ అన్ని సేమియాల్ని తీసుకున్నాను. ఇక్కడ మనకి మిల్క్ అయితే మంచిగా బాయిల్ అవుతూ ఉంది. ఒక టిప్ ఏంటి అంటే మనము ఐస్ క్రీమ్స్ చేసేటప్పుడు మిల్క్ అనేది రిడ్యూస్ చేసుకోవాలి కదా! అంటే మనం తీసుకున్న క్వాంటిటీ కన్నా 50-40%కి తగ్గించేయాలి, మరిగించాలి కదా! వెడల్పుగా ఉన్న వెసల్ అయితే చాలా బావుంటుంది. అంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నాకు వేరే ఆప్షన్ లేక ఇంక నేను ఆ చిన్న వెసల్‌లోనే చేసుకున్నాను కదా! సో, ఎక్కువ సేపు పట్టింది. అలాగే కొంచెం దాని ముందే ఉండాల్సి వచ్చింది పొంగిపోతాయి అనేసి. ఒక స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో మిల్క్ అనేది పెట్టాను. ఇక ఇంకొక స్టవ్ మీద చిన్న వెసల్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని మనం సేమియాలైతే తీసుకున్నాం కదా! సో, సేమియాస్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాష్యూస్, ఆల్మండ్స్ అయితే వేసి మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. పిస్తాస్‌ని మనం డైరెక్ట్‌గా యాడ్ చేయొచ్చు. సో, అందుకని ఇక్కడ నేను ఘీలో అయితే రోస్ట్ చేసుకోవట్లేదు. అలాగే ఇంతకుముందు నేను ఒక చిన్న గ్లాస్‌లో మిల్క్ అయితే తీసుకున్నాను కదా! అవైతే చల్లారిపోయాయి. ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంత కస్టర్డ్ పౌడర్ వేసేసి మిక్స్ అయితే చేసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ లేదు అనుకునే వాళ్ళు మిల్క్ మేడ్ అయితే దొరుకుతుంది కదా! మనం చిన్న చిన్న షాప్స్‌లోనే లభిస్తున్నాయి ఇప్పుడు. సో, అలా మిల్క్ మేడ్ క్రీమ్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చన్నమాట.
మనకిక్కడ మిల్క్ అయితే ఒక 50% రెడ్యూస్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము ఘీలో రోస్ట్ చేసుకున్నాం కదా! సేమియా, క్యాష్యూస్, బాదామ్స్ వాటినన్నీ కూడా వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చిన్నగా కట్ చేసి సైడ్‌కైతే పెట్టుకున్నాను కదా! పిస్తాస్ కూడా మనం రోస్ట్ చేసుకున్న అవసరం అయితే లేదు కదా! ఇందులోకి డైరెక్ట్‌గా యాడ్ చేసేసి మనకి సేమియాలన్నీ కూడా మంచిగా ఉడికేంత వరకు మనం బాయిల్ అయితే చేసుకోవాలన్నమాట. సేమియాలన్నీ కూడా ఉడికిన తర్వాత మనం ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే కస్టర్డ్ మిల్క్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! వాటిని కూడా వేసేస్తే మనకి కలర్ అనేది అప్పుడే కుల్ఫీ కలర్ అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ నేను స్వీట్‌నెస్ కోసం షుగర్ అయితే యాడ్ చేయట్లేదు. ఇది ఆర్గానిక్ బెల్లం పౌడరు. దీన్నైతే వేస్తున్నానన్నమాట. ఒక కప్ అయితే తీసుకున్నానండి నేను. కలర్ అనేది మనకి బెల్లం కొంచెం బ్లాక్‌గా ఉంటుంది కదా! సో, అందుకని ఇక్కడ నాకు కొంచెం బ్లాక్ అయింది. మీకు కలర్ అలా కావాలి అనుకుంటే మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు షుగర్ ఇష్టం లేదు పిల్లలకి పెట్టడము. అందుకని ఆర్గానిక్ బెల్లం పౌడర్‌నైతే యాడ్ చేశాను. మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. సో, చల్లారిపోయిన తర్వాత మనము ఐస్ మౌల్డ్స్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర అయితే ఐస్ మౌల్డ్స్ లేవు. సో, అందుకని నేను చిన్న చిన్న మనం కాఫీ, టీలో ఇంట్లో తాగుతూ ఉంటారు కదా! సో, అలాంటి గ్లాసెస్‌లోకి అయితే నేను ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకుంటున్నాను. సో, నాకు 1 లీటర్ మిల్క్‌కి నేను రెడ్యూస్ చేసుకొని, అన్నీ మిక్స్ చేసుకొని, చల్లారిపోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న గ్లాసెస్‌లో ఒక 8 గ్లాసెస్ అంతా అయితే అయిందన్నమాట. సో, ఇలా వేసేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్‌తోనైతే నేను కవర్ చేసేసి, ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఐస్ స్టిక్స్ అయితే మనకి దొరుకుతాయి కదా! సో, వాటితోనైతే వీటిని పెడుతున్నాను. సో, కుల్ఫీస్ అయితే చేసి పెట్టేశాను డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టానన్నమాట. ఇంకా ఇవైతే మార్నింగ్ కమ్మల్లో కొంచెం హెల్త్ బాగాలేదు, హెల్త్ అప్సెట్ అయిందని టెండర్ కోకోనట్ అయితే తాగారంట. సో, కొబ్బరిని అయితే వేస్ట్ చేసుకోకున్నట్ల పార్సల్ అయితే తీసుకొచ్చేసాడు. ఇంకా ఇది నా మిడ్ మార్నింగ్ స్నాక్. ఇది హెల్తీ ఫ్యాట్. ఇలా రోజు తిన్నారనుకోండి ఒక చిప్ప చాలు, ఒకటి తిన్నారంటే వెయిట్ గెయిన్ ఈజీగా ఆరామ్సే హెల్తీ వేలో అవుతారు. సో, ఈరోజు అంటే ఇదంతా నేనే తింటానని కాదు, సో కొంచెం అయితే తిందామనేసి అనుకుంటున్నాం. నాకు చాలా ఇష్టం ఇలా పచ్చి కొబ్బరి బొండం, వాటర్ చాలా అంటే చాలా ఇష్టం. బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా తాగుతూ ఉంటాము. సో తీసుకొచ్చారు, నేను కూడా ఒకటి తాగాను మార్నింగ్. ఇంక ఇప్పుడైతే కొబ్బరి తినేసేయాలి. ఓ బీగం పాగడుతావా ఇప్పుడు? నిన్నటి నుంచి కనిపించట్లేదు అంటే ఈరోజు ఇప్పుడుకి ఇచ్చినాను తనకి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి కిందకేసి పోగొట్టుకుంది చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సైకిల్ తీసుకొని ఆడుకుంటున్నారు. పైనింటి పిల్లలు 3 ఉన్నారు కదా, సో ముగ్గురిది ఒక్కొక్కటి. ఇంకా తను పాపది అయితే ఇక్కడ ఉంది. దొరికినా ఓపెన్ చేయిపో. కిషోర్ తొక్కుతాడులే దాన్ని, కొంచెం ఇంకా పెద్దదే తను పాపకి. ಪಾಪಂ ಏನೋ ಕಿಶೋರ ಅವಳದು ನೀನು ಓಡಿಸೋ. ನಿಂದು ಅವಳು ಓಡಿಸ್ತಾಳೆ. ಹಾಂ ಯಾಕೆ ಯಾಕೋ ಅಯ್ಯೋ ಅಂದರೆ ಅವಳಿಗೆ ಓಡ್ಸಕ್ಕೆ ಬರಲ್ಲ ಅಂತನಾ ನೀನು ಹೇಳ್ತಿರೋದೇನು? ಅವಳದು ದೊಡ್ಡದಲ್ವೇನೋ ಅದು? ನಿಂದು ಇನ್ನೂ ದೊಡ್ಡದಾ? ಸರಿ ಎಗ್ಯೋದಾದ್ರೆ ಸರಿ ಹೋಗುತ್ತೆ ಹಂಗಾದ್ರೆ. తను పాపకి సైకిల్ అనేది బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాము కదా, బట్ ఏంటంటే మేము తొందరగా పెరుగుతుంది అనేసి కొంచెం పెద్ద సైకిల్ తీసుకున్నాము. బట్ అది ఇప్పటికీ తనకు కన్వీనియంట్గా లేదు తను పెడల్ చేయడానికి. సో అందుకని ఇంకా సైడ్కి పెట్టేసామన్నమాట. సో చాలా మంత్స్ అయిపోయింది తను పాప సైక్లింగ్ చేసేసి. ఇంకా పైనింటి పిల్లలు ఉంటారు కానీ వాళ్ళు స్కూల్ నుంచి 4 o'clockకి వస్తారు. వచ్చిన వెంటనే ఇంకా ఫ్యాక్టరీ దగ్గరికైతే పిలుచుకొని వెళ్ళేవారు. అంటే మన తను పాప ఇంట్లో ఉండి అప్పుడు డ్యాన్స్ క్లాసెస్కి అయితే వెళ్ళిపోయేది కదా, సో టైం అడ్జస్ట్ అవ్వక ఇంకా వాళ్ళు పిలుచుకొని వెళ్ళేవారు. ఇంకా తను కూడా ఉండేది కాదు కదా, సో సైక్లింగ్కి అలా దూరం అయిపోయిందన్నమాట. ఇంక ఇప్పుడు సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి కదా, ఇంకా పైనింటి పిల్లలందరూ కూడా సైకిల్స్ని అనేది ఇక్కడికే తీసుకొచ్చేసారు. సో కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసింది సైక్లింగ్ అనేది తను పాప. అది ఏబిసిడినా జో పోతుందా? రాయి ఇంకొకసారి.
రైట్ హ్యాండ్తో రాయాలా? రైట్ హ్యాండ్తో అది వద్దులే. యప్ప. కొద్దిసేపు సైక్లింగ్ చేసేసి టయర్డ్ అయిపోయి ఇంటికొచ్చి కొంచెం తినేసి వాటర్ తాగి మళ్ళీ కిందకైతే వెళ్ళారు. ఇంక ఇవైతే కమ్మలు ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. బనానాస్, మ్యాంగోస్ అలాగే గ్రౌండ్ నట్స్ అన్నీ కూడా. ఇంక వాటినైతే కొన్ని మ్యాంగోస్ అనేది తిన్నారన్నమాట. నాకు కొంచెం బద్ధకం ఎక్కువైపోయినప్పుడు నేను టెర్రస్ మీదకైతే వెళ్ళను బట్టలు వేయడానికి. సో, అలా విండోస్‌లోనే వేసేసుకుంటాను. అంటే మన చీకుగాడివి చాలా తెల్లగా ఉన్నాయి కదా షర్ట్స్ అలాంటివి. సో, అందుకనేసి ఇంకా వాటిని ఇలా విండోస్‌లోనే వేసుకుంటాను. ఇంక ఈరోజు అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి అయితే పెట్టేస్తున్నానన్నమాట. మార్నింగ్ వేసానండి, డ్రై అయిపోయాయి తొందరగానే. మార్నింగ్ అయితే కార్న్ అనేది ఉడకపెట్టాను. కార్న్ కూడా తీసుకొచ్చారు కమ్మలూరు నుంచి వచ్చేటప్పుడు. బెంగుళూరులో మనకి స్వీట్ కార్న్ అయితే రెగ్యులర్‌గా దొరుకుతాయి. బట్ మన కార్న్ అయితే దొరకదు. సో, వాటినైతే మార్నింగే బాయిల్ చేసి పెట్టేసాను కదా! 12 కల్లా వచ్చేస్తారండి పిల్లలు. సో, అప్పుడు వచ్చిన వెంటనే ఇంకా తినేసారన్నమాట. ఇది ఈవినింగ్‌కి బాయిల్ చేసి పెడదాంలే అనేసి కొంచెం ప్రెస్ చేస్తున్నాను వాటినన్నీ కూడా. అలా అయితే మనకి సాల్ట్ వేసినప్పుడు ఈజీగా విత్తనాలకంతా కూడా సాల్ట్ అయితే పట్టేస్తుంది కదా! సో, అందుకని కొద్దిసేపు నానబెట్టేసి ఇలా మంచిగా ప్రెస్ చేసి క్లీన్ చేసేసి బాయిల్‌కైతే పెట్టేసానన్నమాట. ఇంక పిల్లలైతే అస్సలు వెయిట్ చేయట్లేదు. అంటే వచ్చిన వెంటనే డీప్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసారు. సో, ఐస్ క్రీమ్స్ అయితే చేసిందనేసి ఇంకా వాటిని 3:00 నుంచి కూడా అడుగుతూనే ఉన్నారు. మనకిది ఒక 6-7 అవర్స్ అయితే 8 అవర్స్ అయిందనుకోండి మంచిగా అయితాయి. బట్ నేను మార్నింగ్ 11 కల్లా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. సో, 3:00 నుంచి కంటిన్యూయస్‌గా అడుగుతూనే ఉన్నారు. అక్కడికి ఒక 2, 3 తీసుకొని స్పూన్‌తోనే తినేసారన్నమాట. ఇప్పుడైతే ఒక 4:30, 5 అలా అవుతూ ఉంది. ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండే. బట్ వీళ్ళు వినట్లేదు కదా! సో, అందుకని ఇంకా తీస్తూ ఉన్నాను. షేప్స్ అయితే మంచిగా అంటే ఇలా వచ్చాయి అన్నీ కూడా. మరీ రాలేదన్నట్టు ఏం కాదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉండింటే ఇంకా కొంచెం గట్టిగా అయ్యి బాగా వచ్చేవనుకుంటా. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనకి ఇషా ఫౌండేషన్ సెంటర్‌కి అలా వెళ్ళినప్పుడు మనకి రూ. 50, రూ. 60 కుల్ఫీ అయితే ఉంటుంది కదా! అలా ఉన్నాయి. నార్మల్ ఇలా బేకరీలో 5-10 దొరికేలా అలా అయితే లేవన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా అందరూ కూడా మంచిగా తింటూ ఉన్నారు చూడండి. మన చీకుగాడైతే ఎంత ఆత్రం అంటే దాన్ని పట్టి పీకేసాడు. సో, అది స్టిక్ అయితే బయటకొచ్చేసింది. ఇంకా దాన్ని స్పూన్‌తో అయితే తీసుకొని తింటూ ఉన్నాడు. చాలా టేస్టీగా ఉంది అనేసి వీళ్ళిద్దరే 3:00 నుంచి కంటిన్యూయస్‌గా తింటూ ఉన్నారు. సో, అలా ఒక 2-3 వీళ్ళే కట్ చేసేసారన్నమాట. ఇంకా అమ్మ, నాన్న వచ్చిన వెంటనే నాన్నతో అయితే మన చీకుగాడు ఎక్కువగా ఆడుకుంటాడు. చూడండి స్టిక్ తీసుకొని కొట్టడము. అంటే మరీ గట్టిగా ఏం కాదు. వాళ్ళ తాతతో ఆడుకుంటాడన్నమాట. ఆట పట్టిస్తూ ఉంటాడు వాళ్ళ తాతని ఇంటికొచ్చిన వెంటనే. ఇంక నాన్నేమో చూడు నువ్వు నిన్న కొట్టింది నాకెంతలా నొప్పిస్తుంది అనేసి చూపిస్తున్నాడన్నమాట. ఇలా మంచిగా వాళ్ళ అవ్వ, తాతతో అయితే నైట్ ఆల్మోస్ట్ 10:00 వరకు ఆడుకుంటాడు. ఆడుకొని ఇంక నేను తిట్టితే అప్పుడొచ్చి ఇంకా బెడ్‌రూమ్‌లో పడుకుంటాడన్నమాట. ఇక్కడ నేను అంటే ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకొని క్రీమో ఏమీ అప్లై చేయలేదండి. ఈరోజు రోజ్ వాటర్ కూడా అప్లై చేయలేదు. ఇంక దీపం పెట్టాను కదా! అప్పుడు కుంకుమ, పసుపు అయితే పెట్టుకున్నానన్నమాట. మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను. అంటే నైట్ నేను స్కిన్ కేర్ ఎలా చేసుకుంటాననేసి. నాకు పెద్దగా ఇంకా నైట్ స్కిన్ కేర్ గురించి పెద్ద ఐడియా లేదు. సో, నేనైతే ఇప్పుడు ఫాలో అవుతున్నది మీకు చెప్తాను. ఈవినింగ్ దీపం పెట్టేసారి అంటే క్లెన్సర్ యూజ్ చేసుకొని క్లీన్ అయితే చేసుకున్నాను. అప్పుడు ఇంకా నేను రోజ్ వాటర్ గానీ ఏమీ అప్లై చేయలేదు ఈరోజు. జస్ట్ అలా పూజ చేసేటప్పుడు కుంకుమ, పసుపు అయితే పెట్టుకున్నాను. ఇంక తర్వాత మనం వెజల్స్ వాష్ చేస్తాము, తింటాము. అప్పుడు మనకి బ్యాక్టీరియా అంతా వచ్చి కూర్చొని ఉంటుంది కదా! సో, అందుకని నేనేం చేస్తానంటే నైట్ ఇంకేం పడుకుంటాము అనేటప్పుడు మళ్ళీ అలా జస్ట్ వాటర్‌తో క్లీన్ చేసేసుకుంటాను.
క్లీన్ చేసుకున్న తర్వాత ఇవైతే విటమిన్ ఈ క్యాప్సూలు. సో, ఇవి మనకి మెడికల్ స్టోర్‌లో విటమిన్ ఈ క్యాప్సూల్ ఇవ్వండి అంటే ఇస్తారు. ఇది వీక్లీ వన్స్ లేదా ట్వైస్ అండి. ఎక్కువగా అయితే కాదు. రోజు అయితే అస్సలు కాదు. వీక్‌లో 1 డే ఆర్ 2 డేస్ ఇలా చేసుకోవాలన్నమాట. అప్పుడు మన స్కిన్ అనేది కొంచెం తొందరగా ఏజింగ్ అవ్వదు. సో, అందుకని నేను వీటినైతే యూజ్ చేస్తున్నాను. ఇలా మనం కొంచెం అలా పాప్ చేసామంటే ఇంకా దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా విటమిన్ ఈ ఆయిల్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది. దాన్ని ఇలా ఫేస్‌కైతే నేను అనుకుంటూ ఉన్నాను. ఈ క్యాప్సూల్ నుంచి మనకి ఆయిల్ బయటికి రావాలి అంటే చాలా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. కట్ చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా అనేసి నేను అలా చిన్న హోల్ అయితే పెట్టాను. ఇంకా గట్టిగా ప్రెస్ చేసి ఇంకా ఫేస్ అంతా కూడా అలానే అప్లై చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ నేను డైరెక్ట్‌గా మాట్లాడదామనేసి అనుకున్నాను. బట్ ఈవినింగ్ నాకు కాల్ వచ్చినందుకు ఇంకా అలా టైం అయిపోయింది. ఇంక వీళ్ళందరూ వచ్చిన తర్వాత నేను వీడియో కోసం ఇంకా వాళ్ళని టీవీని మ్యూట్‌లో పెట్టంటే బాగోదు కదా! సో, అందుకని ఇంకా ఇలా అయితే చేసుకున్నానన్నమాట. సో, ఒక క్యాప్సూల్ అండి చాలు. ఒక క్యాప్సూల్ అంతా కూడా నేను ఫేస్‌కి ఇలా అప్లై చేసుకున్నాను. ఇంకా వీళ్ళిద్దరూ చూడండి ఎంత హడావిడి చేస్తున్నారో. అస్సలు నన్ను వీడియో తీసుకోవడానికే వదలట్లేదు. ఇంక ఇప్పటి నుంచి వీడియోలు ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదన్నమాట. సో, అలా మనం అంతా కూడా మసాజ్ అయితే చేసుకోవాలి. సో, మసాజ్ మనం చేసుకునేటప్పుడు అది ఫేస్‌కైనా ఇంకా వేరే ఎక్కడైనా కూడా అప్వర్డ్ డైరెక్షన్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో, ఎక్కువసేపు ఏం లేదు. జస్ట్ ఒక 2-5 మినిట్స్ లోపు అలా చేసుకుంటే చాలు. మనం ఈ మసాజ్ చేసుకునేటప్పుడు ఏంటిది ఇంత మందంగా ఉంది అనిపిస్తుంది. ఆముదం ఆయిల్ కన్నా కూడా చాలా థిక్‌గా అయితే ఉంటుంది విటమిన్ ఈ ఆయిల్ అనేది. సో, ఏం కాదు మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసేసుకొని ఒక 3-4 మినిట్స్ అలా మంచిగా మసాజ్ అయితే చేసుకోండి. సో, అప్వర్డ్ డైరెక్షన్‌లో అంటే పైనకి ఇలా వెళ్ళేటట్టు మనము మసాజ్ అయితే చేసుకోవాలన్నమాట. నైట్ ఇలా అప్లై చేసుకొని మార్నింగ్ చూడండి స్కిన్ అయితే చాలా బాగుంటుంది. అంటే మీరు నైట్ వేసుకున్నప్పుడు మందంగా ఏదో ఒకలాగా అనిపిస్తది ఫేస్ అంతా కూడా. బట్ మార్నింగ్ లేచిన వెంటనే ఎంత ఫ్రెష్‌గా అనిపిస్తుంది స్కిన్ అంతా కూడా అండ్ బ్రీతబుల్‌గా ఉంటుందన్నమాట. మన స్కిన్ కూడా అంటే అది హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు మనకు అనిపిస్తది. సో, ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీరు ఫీల్ అవుతారన్నమాట అది. చాలా బాగుంటుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది జస్ట్ స్కిన్ కోసం అంటే స్కిన్‌కి మాత్రమే కాదు. మనము హెయిర్ ఐబ్రోస్ గానీ, ఐలాషెస్‌కి అప్లై చేసుకుంటే అక్కడ హెయిర్ గ్రోత్ అనేది మంచిగా అవుతుంది. అండ్ హెడ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం రెగ్యులర్‌గా కోకోనట్ ఆయిల్ అయితే పెట్టుకుంటాం కదా! దాంట్లో కూడా ఒక 2-3 క్యాప్సూల్స్‌ని పిండేసుకొని దాన్ని మనము హెయిర్‌కి అప్లై చేసుకున్న హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందన్నమాట. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అంతేనండి. ఈ వ్లాగ్‌ని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంక చూసారు కదా పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారో. సో, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బై.